లెబనాన్లో మొన్ననే చెప్పుకున్నాం. ఇంకా మీడియా పెద్దగా ఫోకస్ చేసినట్లేదు, పెద్ద ఇష్యూస్ అయితే తప్పించి పట్టించుకోరు అనుకుంటాను. హిజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాలు మొన్న 200 మందితో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా కరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టారు. చీఫ్తో పాటుగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. హై క్వాలిటీ ఇంటెలిజెన్స్ ఆధారంగా 3 ఏరియాల్లోని 100 టార్గెట్ల మీద ఒకేసారి దాడులు చేశామని ప్రకటించింది. బీరుట్ టు బెక్కా దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఉగ్రవాదులు వాడే మెయిన్ కమాండ్ సెంటర్లు, మిలిటరీ స్ట్రక్చర్లు నాశనం చేశామని చెప్పింది. పౌరులకు ఎవరికి హాని కలగకుండా చూసుకున్నాం, అది మా వైఖరి. మా పౌరులకి అన్యాయం చేసినటువంటి వైఖరి 2,500 మంది ప్రాణాలు తీసినటువంటి రాక్షసులని వాళ్ళ పౌరులకేమీ ఇబ్బంది కలగకుండా అంతం చేశాం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ వివరించి చెప్పేదాకా కాదు అని కానీ అవును అని కానీ చెప్పే హక్కు అధికారం ఎవరికి లేకుండా పోయింది.